రక్తం బాగా పట్టటానికి, అలాగే కంటి చూపు పెరగటానికి, పిల్లల్లో ఇమ్యూనిటీ ఎక్కువ పెరగాలన్నా, అలాగే మనకి అన్ని రకాల విటమిన్‌లు ఈ గాని, బి గాని, సి గాని అన్ని రకాల విటమిన్‌లు ఉండే హెల్తీకరమైన వెజిటబుల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ప్రతిరోజు మార్నింగు ఒక గ్లాస్ ఘనంగా ఈ వెజిటబుల్ జ్యూస్ తాగితే 1 మంత్‌లోనే మీకు బాగా తేడా అనిపిచ్చిద్దండి. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ బాగా పెరిగిద్ది. అలాగే స్కిన్ గూడా చాలా గ్లోగా ఉంటుంది. డ్రై అనిపిచ్చదండి. అలాగే మనము క్యారెట్టు, టమాటా అలా డ్రైగా తినమంటే పిల్లలు అస్సలు తినరండి. అలా కాకుండా అన్ని రకాల వెజిటబుల్ వేసి ఇలా ఒక గ్లాస్ చేసిస్తే చాలా మంచి పోషకాలొస్తాయి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఓపిక చేసుకొని ఈ జ్యూసు చేసుకొని పిల్లలకి తాపిచ్చండి. మీరు గూడా తాగొచ్చు. చాలా మంచిదండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోటానికి క్యారెట్ చిక్కు తీసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే సొరకాయి, బాగా పండిన టమాటాలు 2, చిన్న బీట్రూట్ అండి. బీట్రూట్ మనకి ఎక్కువ అవసరం లేదు. కొంచెం తీసుకుంటే సరిపోతుంది. దుంపలు గదండీ! క్యారెట్, బీట్రూట్ కొంచెం తీసుకొని, ఎక్కువ సొరకాయి, టమాటా అలాగే కీర తీసుకోండి. కీర గూడా చిక్కు తీసుకొని వేసేసుకోండి. ఎందుకంటే మనం జ్యూస్ తాగుతున్నాం గాబట్టి, మందులు అవి ఎక్కువుంటాయి గాబట్టి పైన చిక్కు తీసేస్తే మంచిది. కీర దోసకాయి, సొరకాయి ఎక్కువ వేసుకోండి. క్యారెట్టు కొంచెం హాఫ్ ఏసానండి నేను. ఫుల్ క్యారెట్ వేయకుండా. అలాగే బీట్రూట్ కూడా చూసారు గదా! చాలా చిన్నదేననమాట. సొరకాయ మాత్రం కొంచెం ఎక్కువ వేశాను. అలాగే ఇప్పుడు కట్ జేసేది కీర అండి. పెద్ద కీరలో హాఫ్ ఏసాను. ఫుల్ గూడా వేసుకోవచ్చు. చాలామంది అచ్చం క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగుతారు. మరి దుంపలు గదండీ! బాగా తిక్కుగా అనిపిచ్చిద్ది జ్యూసు. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే వెజిటబుల్సే వేసుకోవాలి. చూసారు గదా! అన్నీ కట్ జేసి వేశాను. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక గుప్పెడు ఫ్రెష్‌గా ఉన్న పుదీనా తీసుకోండి. మీకు ఘనంగా ఈ స్మెల్ అనేది పడపోతే స్కిప్ జేయొచ్చు. నచ్చితే వేసుకోండి. కానీ బావుండిద్దండి. ఒకసారి వేసుకోండి. నచ్చితే ఎప్పుడు వేసుకోవచ్చు. లేపోతే స్కిప్ చేయొచ్చు. ఒక గుప్పెడు వరకు ఇలా ఫ్రెష్‌గా పుదీనా వేశాను. అలాగే కరివేపాకు గూడా ఒక గుప్పెడు కడిగేసి వేసుకోండి. నేను ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసి వాటర్ మాత్రం అస్సలు పొయ్యమాకండి. వాటర్ వేసేసి మిక్సీ వేస్తే ఎక్కువ జ్యూస్ ఒస్తుంది అనుకుంటాం గానీ వాటరే ఉంటాయి గదా! అందుకోసమే మనకి కీర, సొరకాయి, టమాటా వేసాం గదా! ఆ వాటర్‌తోనే జ్యూస్ అనేది రెడీ అయిపోయిద్ది. నేనైతే వాటర్ అనేది అస్సలు వేయలేదండి. ఇలా మెత్తగా మిక్సీ వేసిన తర్వాత ఒక క్లాత్‌లో వేసి పిండేయండి. మనకి పిప్పనేది వచ్చేసిద్ది. మొత్తం జ్యూస్ అంతా రావాలంటే ఇలా క్లాత్‌లో వేస్తే చక్కగొచ్చిద్దండి జ్యూసు. మనకి కీర, సొరకాయ ఎక్కువ వేసాం గదా! చూసారు గదా! జ్యూస్ కూడా కొంచెం పల్చగా అనిపిస్తుంది. తిక్కుగా మాత్రం వేసుకోమాకండి. బీట్రూట్, క్యారెట్ తక్కువ వేసుకొని మిగతా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోండి. చిన్న పిల్లలకైతే చాలా మంచిదండి. ఈ గ్లాస్ జ్యూస్ గనంగా ప్రతిరోజు పిల్లలకిస్తే 1 మంత్‌లోనే మీకు ఇంప్రూవ్‌మెంట్ బాగా తెలుస్తుంది. అలా గ్లాస్ ఎత్తి పట్టేసి ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెం సిప్ చేసుకుంటా తాగమనండి. సి విటమిన్ కోసం హాఫ్ చెక్క లెమను, అలాగే ఒక స్పూన్ వరకు హనీ వేశాను. హనీ కావాలంటే 2 స్పూన్స్ అయినా వేసుకోండి. ఎంతో హెల్తీకరమైన వెజిటబుల్ జ్యూస్. చూసారు గదండీ! మనకి ఎంతో హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయింది. మార్నింగ్ కొంచెం ఓపిక చేసుకొని పిల్లలకి ఘనంగా చేసిస్తే చాలా మంచిది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా ఇంప్రూవ్‌మెంట్ అవుతుందండి. మా పాపకు నేను ఇది డైలీ ఇచ్చేదాన్ని. శ్రమ అనుకోకుండా 1 మంత్ వరకు ఇలా ఇచ్చారంటే హిమోగ్లోబిన్ శాతం బాగా పెరిగిద్ది. కొంతమందికి పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే పుదీనా స్కిప్ చేయొచ్చు. కరివేపాకు మాత్రం కంపల్సరీగా వేసుకోండి. కంటికి కూడా చాలా మంచిదండి. బీట్రూట్ ఎప్పుడైనా ఇంత చిన్న ముక్కే తీసుకోవాలి. మామూలు వెజిటేబుల్స్ వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా! అది ఎక్కువ వేసుకోవాలి. సొరకాయ కూడా చాలా మందికి నచ్చదండి. కానీ ఒకసారి జ్యూస్ చేసి తాగండి ఎంత బాగుంటుందో. క్యారెట్, బీట్రూట్ మాత్రం చిన్న ముక్క వేసుకోండి. కీర దోసకాయ అలాగే పొట్లకాయ కూడా చాలా బాగుండిద్దండి. అంటే కర్రీయే చాలామంది ఇష్టపడరు. జ్యూస్‌లోకి ఏంటా అనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేయండి. మనకి ఈ సీజన్‌లో వెజిటబుల్స్ బాగా తక్కువ ఉంటాయి కదా! వానాకాలం వచ్చిన తర్వాత శ్రావణ మాసం ఆ టైంలో. అప్పుడు ఈ జ్యూస్ అనేది చిన్న పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తాగవచ్చు. ఇంక దీంట్లో చిన్న నిమ్మకాయ చెక్క అలాగే ఒక స్పూన్ హనీ వేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుందండి. అంటే టేస్ట్ కోసం అని కాదు మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా!
ఎంతండి ఒక్క 10 నిమిషాలు కరెక్ట్‌గా ఓపిక చేసుకొని మీరు గనక ఈ జ్యూస్ తాగితే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనం పరిగెత్తడానికి కూడా ఎక్కువ ఆరోగ్యం కావాలి కదా! దానికోసమైనా కూడా ఈ జ్యూస్ చేసుకొని తాగండి. ఇది మాత్రం నేను 5 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. కంపల్సరీగా నా అనుభవంతో నేను చెప్తున్నాను. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ జ్యూస్ ప్రతిరోజు తీసుకోండి. నేను చూపించా కదా వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ ఇద్దరికి వస్తుందండి. ఒకవేళ నలుగురు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సొరకాయ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే మనకి దుంపలు అంటారు కదా, బీట్రూట్, క్యారెట్ అవి మాత్రం తక్కువ చేసుకొని వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది మాత్రం ఎక్కువ వేసుకోండి. హనీ కానీ లేకపోతే లెమన్ వేసిన తర్వాత మాత్రం స్టాక్ పెట్టకూడదండి, వెంటనే తాగేయాలి. అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలు ఇట్నే స్నానం చేసి రెడీ అయ్యేలోపు మనం జ్యూస్ చేసి రెడీగా ఉంచితే లెమన్ మాత్రం అప్పటికప్పుడు పిండండి అనమాట. అలా పిండేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే మనకి కొంచెం ఈ వాటరు ఇరిగిపోయినట్టు తేనె వేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు కంపల్సరీ తాగుతారు. ఒక స్పూన్ కాకపోయినా 2 స్పూన్లైనా ఎక్స్ట్రా వేసేసేయండి, ఏం అవ్వదు. అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పానండి, మా పాపకి 9th క్లాసు 10th క్లాస్లో ఉన్నప్పుడు అసలు హిమోగ్లోబినే ఉండేది కాదు. ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లేదాన్ని. తనకి ఐరన్ ట్యాబ్లెట్లు, కాల్షియం ట్యాబ్లెట్లు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చండి. చిన్న బీట్రూట్, అలాగే క్యారెట్, కీరదోసకాయ ఈ 3 వేసుకోవచ్చు. టమాటా ఉన్నప్పుడు టమాటా వేసుకోవచ్చు. ఏమి లేదన్నప్పుడైనా క్యారెట్, కీరదోసకాయ వరకైనా చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఏ వెజిటేబుల్స్ తక్కువ కాస్ట్ అయితే అవే వేసుకోవచ్చు. కావాలంటే పిల్లలకు కొంచెం అలవాటైన దాకా ఒక యాపిల్ కూడా వేయొచ్చండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ జ్యూసు. ఎక్కువ క్యాలరీలు కూడా అస్సలు ఉండవు. దోసకాయ వాటిలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, క్యాలరీలు కూడా చాలా తక్కువ అండి. దుంప వాటిలో అయితే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకోసమే బీట్రూట్ చిన్న ముక్క వేసుకోండి. క్యారెట్ హాఫ్ క్యారెట్ వేసుకొని ఎక్కువ సొరకాయ, కీరదోసకాయ, పొట్లకాయ మీకు అందుబాటులో ఉంటే గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు. జ్యూస్ అన్నీ వేసుకొని హనీ వేసుకొని తర్వాత లెమన్ పిండి వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి నిజంగా. చిన్నపిల్లలు ఇప్పుడు ఎక్కువ ఆడుకున్నా కూడా కాళ్ళు నొప్పులు అనేస్తున్నారు, లేకపోతే నీరసమైన అంటున్నారండి. అంత యాక్టివ్గా ఉండట్లేదు. దానికి కారణం కూడా హిమోగ్లోబిన్ తేడా ఉంటేనే అలా వస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ కోసం కాకపోయినా ఆరోగ్యం కోసమైనా కంపల్సరీగా ఇది చూస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.